హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా కర్రీ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో ఏమి కూరగాయలు లేకుండా ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 4 టమాటాలని, ఒక పెద్ద ఉల్లిగడ్డని, ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, 2 ఎల్లిపాయలు, కొంచెం కారము, పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఇంతకుముందు మిక్సీ పట్టింది కాకుండా కొన్ని ముక్కలు పక్కన పెట్టుకొని అవి యాడ్ చేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ఇలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అడుగు మాడిపోకుండా ఉండేటట్టు సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా కూడా ఉంటుంది. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి, అందులో ఉన్న వాటర్ తోటే కుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా మసాలా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్లోనే జీలకర్ర అవి యాడ్ చేసిన కదా, వాటితోటే సరిపోయిందనమాట. సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. కొత్తిమీర అలాంటివి వేయకండి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక 2-3 రోజులు ఉండేటట్టు ఎక్కువ చేసుకుంటే మాత్రం ఖరాబ్ అయిపోతుంది. ఇది కొంచెం నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు అన్నము, బగారన్నంలోకి, చపాతీలోకి, దోశలు, ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.